రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా నిలబడే విధంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది స్పోర్ట్స్ మీట్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేయబోతున్నాం. ఈ ఏడాది క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి డిసెంబర్ 17 నుండి జనవరి 15 వరకు ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించాలని అనుకుంటున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల కాలేజీల ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ తో సోమవారం కేబీఎన్ కళాశాలలో డీఈఓ యువి సుబ్బారావు సహకారంతో ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులకు ఏ క్రీడలు నిర్వహిస్తే బాగుంటుంది అనే అంశంపై సలహాలు, సూచన ఎంపీ కేశినేని శివనాథ్ తీసుకున్నారు. అలాగే క్రీడా వస్తువులు లేని పాఠశాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశం అనంతరం ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ ని సత్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడా వస్తువులు కల్పించడమే ధ్యేయంగా అధికారులతో కలిసి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసమే ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2027లో రాజధాని అమరావతి ప్రాంతానికి నేషనల్ గేమ్స్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే స్పోర్ట్స్ సిటీని అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. దానికి తోడుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుందన్నారు. ఈ యూనివర్సిటీ ప్రధాన ఉద్దేశం క్రీడాకారులని కాకుండా కోచ్లను వివిధ క్రీడలకు సంబంధించి అవసరమైన సపోర్టింగ్ స్టాఫ్ ను తయారు చేయటమేనన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలంటే పాఠశాల దశ నుండి వారికి క్రీడల పట్ల ఆసక్తి పెంచి ప్రోత్సహించాలన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పీఈటీలు అందరం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేబీఎన్ కళాశాల యాజమాన్యం వారి సహకారంతో ఇక్కడ మేము మీటింగ్ పెట్టుకున్నాం. అందులో ముఖ్యంగా మా డిఈఓ గారు చెప్పంగానే వాళ్ళందరినీ పిలిపించి ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఉన్న పీఈటీలను ఇక్కడికి పిలిపించి వాళ్ళ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి స్కూల్లో కూడా ఇవాళ మేము స్పోర్ట్స్ని మిగతా జిల్లాల్లోకి ఆదర్శంగా నిలబడే విధంగా ప్రతి స్కూల్లో స్పోర్ట్ మీట్ జరిగే విధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా స్పోర్ట్ మీటు ప్రతి సంవత్సరం జరిగే విధంగా కొన్ని కార్యాచరణ చేయబోతున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏ రాబోయే డిసెంబర్ 20 నుంచి జనవరి 20 సమయంలో క్రిస్మస్ మరియు సంక్రాంతి వెకేషన్ సమయంలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్ పెడదామని అనుకుంటున్నాం. ఇవాళ మొత్తం డిస్కషన్ ఏంటంటే మేమందరం కలిసి ఏం క్రీడల మీద దృష్టి పెట్టాలి, సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు, ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి విద్యార్థులకు కానీ పాఠశాలలకు కానీ, ఇటువంటి విషయాల మీద ఇవాళ ఒక డిబేట్ లాంటి కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ఇవాళ నేను కూడా వచ్చి ఏ విధంగా సపోర్ట్ చేయాలో, ఎన్టీఆర్ జిల్లా ఆదర్శంగా స్పోర్ట్స్ మీటు రాష్ట్రం మొత్తానికి ఒక ఆదర్శంగా నిలవాలని అందరం అనుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో స్పోర్ట్స్ మీటు బ్రహ్మాండంగా ఈ క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు జరిగే విధంగా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.